నేటి పంచాంగం వివరణ జూలై 14, 2024 ఆదివారం. ఈరోజు బోనాలు రెండో ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. తిథి అష్టమి, సాయంత్రం 5:23 వరకు. వారం ఆదివారం, భానువాసరి. నక్షత్రం చిత్త, రాత్రి 9:58 వరకు. యోగం శివ, ఉదయం 6:07 వరకు. కరణం భవ, సాయంత్రం 5:23 వరకు. తదుపరి బాలవ, ఉదయం 6:27 వరకు. వర్జం తెల్లవారుజామున 4:16 నుండి ఉదయం 6:01 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:06 నుండి 5:58 వరకు. రాహుకాలం సాయంత్రం 5:13 నుండి 6:50 వరకు. యమగండం మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. అమృతకాలం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 2:56 నుండి సాయంకాలం 4:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:05 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:53. సూర్యాస్తమయం సాయంకాలం 6:50. తదుపరి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారు ఈరోజు బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఇక వీరికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలను అందుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఎవరైతే బాధపడుతున్నారో వారికి శస్త్రచికిత్స అవసరం లేకుండానే మందులతో తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే వ్యాపారస్తులు నూతన వ్యాపారానికి పెట్టుబడుల కోసం చూస్తున్నారో వారికి సన్నిహితుల నుండి పెట్టుబడులు అనేవి లభిస్తాయి. ఇక ఎవరైతే దాయాదులతో స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఈరోజు పరిష్కార మార్గం అనేది ఒకటి దొరుకుతుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. రుణాలను కూడా తీర్చగలుగుతారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి విదేశీయానం చేసే అవకాశం అయితే వస్తుంది. రాజకీయ నాయకులకు, కళాకారులకు, క్రీడాకారులకు మంచి అనుకూలత అనేది ఉంది. మంచి అవకాశాలను పొందుతారు. సినీ రంగం వారి మంచి లాభాలను అందుకుంటారు. వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఎవరైతే ఈరోజు నూతన పెట్టుబడులు పెడుతున్నారో వారికి పెట్టుబడులలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు కోర్టు తీర్పులు అనేవి అనుకూలంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. అలాగే ఇచ్చిన ధనం తిరిగి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మేషరాశి వారు ఎవరైతే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి కూడా ఈరోజు మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వలన లబ్ధిని పొందుతారు. తీర్థయాత్రలను చేస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. దైవదర్శనం చేసుకునేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారు తమ ఇంటిలో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇళ్లను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక నూతన పరిచయాల వలన ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ముందడుగు వేసి మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు అనేవి ఈరోజు అందే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు పరిశోధనలు ఫలిస్తాయి. మంచి పేరును పొందుతారు. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి విశేషమైన గౌరవం అనేది లభిస్తుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు అనుకూలమైన రంగులు గులాబీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు కనకదుర్గ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు బంధుమిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఇక వృషభ రాశి వారు ఎవరైతే వృత్తి ఉద్యోగంన ఉన్నారో వారు తమ ఉద్యోగంన పని ఒత్తిడుల నుండి ఉపశమనాన్ని పొందుతారు.
ఇక చేపట్టిన పనులన్నీ కూడా ఉత్సాహవంతంగా పూర్తి చేస్తారు ఈరోజు వృషభ రాశి వారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి, మంచి లాభాలను గడిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాన్వేషణలో ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి కాస్త వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి ప్రయాణాలలో ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నాయి. భూ క్రయ విక్రయ చేసే రియాల్టర్స్కి కూడా లాభాలు అనేవి ఉన్నవి. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి పెట్టుబడులలో లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది, కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. ఈరోజు పెద్దలను గౌరవించడం వలన మీకు అన్నింటా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఎవరైతే ఉద్యోగం మార్పు చేయాలనుకుంటున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయి ఉద్యోగాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని విదేశాల్లో ప్రారంభించాలనుకుంటున్నారో వారికి కూడా అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఎవరైతే వృషభ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఈరోజు అయితే ఉంది. ఇక ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు తాము అనుకున్న చోట సీట్లను పొందగలుగుతారు. మంచి కళాశాలలో స్థానం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. ప్రతి వ్యవహారాన్ని ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉన్నందున దానికి సంసిద్ధంగా ఉండండి. అలాగే ఆలయాలను సందర్శిస్తారు. ఆలయాలను దర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార లావాదేవీలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఒత్తిడిల నుండి బయటపడతారు. ఇక వైద్యులు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశాలు అనేవి అందుతాయి. విద్యార్థులకి సంతృప్తి అనేది ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు గురు దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఆత్మీయుల నుండి అందిన ఒక కీలక సమాచారం మీకు ఊరటనిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. గృహమున సొంత ఆలోచనలను అమలు చేయడంలో ముందడుగు వేస్తారు. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి అనేది ఆశాజనకంగా ఉంటుంది. అవసరానికి ధన సహాయం అనేది లభిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనిపిస్తున్నాయి. నూతన వాహనాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఉద్యోగాలలో హోదాలు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్తలు అందుతాయి. మొత్తంగా చూసుకుంటే ఈరోజు మిథున రాశి వారికి ఊహించని ధనలాభాలనేవి కనిపిస్తున్నవి. బంధుమిత్రుల వల్ల లాభాలను గడిస్తారు. అలాగే వారితో కలిసి విదేశీయానం చేసే అవకాశం అయితే లభిస్తుంది. ఇక ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు ఉన్నతి అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులు విద్యలో రాణిస్తారు. ఉద్యోగస్తులు ఉద్యోగంలో ప్రమోషన్లను పొందుతారు. వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మంచి సఖ్యత అనేది నెలకొంటుంది. ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక అనుకూలత, ప్రశాంతమైన జీవనం, సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది మిథున రాశి వారికి. ఇక మిథున రాశి వారికి ఈరోజు కష్టించిన దానికి ప్రతిఫలం అనేది పొందే రోజుగా చెప్పవచ్చు. ఎంతటి కార్యాన్నైనా సాధించగలుగుతారు. మంచి పట్టుదలతో చేసే ప్రతి పని కూడా మీకు విజయాన్ని ఇస్తుంది. అలాగే మీ చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. అలాగే శుభకార్యాలలో, వేడుకలలో పాల్గొంటారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్నట్టుగా లాభాలను సొంతం చేసుకుంటారు. విద్యార్థులు తాము కోరుకున్న అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఇక ఎవరైతే కళాకారులు, క్రీడాకారులు ఉన్నారో వారు అవార్డులను, రివార్డులను సొంతం చేసుకుంటారు ఈరోజు. అలాగే ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచన మరియు మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారు
విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు బంధుమిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి ఈరోజు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు ఉద్యోగ లాభం కనిపిస్తుంది. అలాగే సినీ పరిశ్రమలో ఎవరైతే ఉన్నారో వారికి లాభాలను గడిస్తారు. అలాగే కర్కాటక రాశి వారు ప్రముఖులతో పరిచయాల వలన లబ్ధిని పొందుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి తగినంత ఆదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే వారు అక్కడ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది. అంటే ఉద్యోగం ఎవరైతే మారాలని చూస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది కనిపిస్తుంది. ప్రమోషన్స్ అనేవి లభిస్తాయి. ఇక ఎవరైతే కర్కాటక రాశి వారు పెట్టుబడులు పెడుతున్నారో వారికి పెట్టుబడులలో లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈరోజు మిత్రుల వలన, సన్నిహితుల వలన మంచి లాభాలను గడించగలుగుతారు. అలాగే ఆస్తి పంపకాలలో లాభాలని పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు సోదరులతో ఏవైతే ఆస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక ఈరోజు శత్రు నాశనం కలుగుతుంది. అనుకున్న ఆర్థిక ప్రయోజనాలను ఈరోజు కర్కాటక రాశి వారు పొందగలుగుతారు. విద్యార్థులు విద్యా ప్రయోజనాన్ని పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి స్నేహితుల వలన విదేశీయానం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. ఈరోజు అన్నింట సానుకూలమైన లాభాలనేవి గడిస్తారు. ఆర్థిక పరంగా అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మంచి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ప్రమోషన్స్ లభిస్తాయి. అనుకున్న చోటికి బదిలీలు అనేవి జరుగుతాయి. పర్మనెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి పర్మనెంట్ అవుతుంది. ఇక ఈరోజు విద్యాపరంగా కూడా మంచి శుభయోగాలు అనేవి కనిపిస్తున్నవి. పోటీ పరీక్షల్లో విజయాన్ని కూడా విద్యార్థులు సాధించగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారు పెండింగుల్లో పెట్టిన ముఖ్యమైన కార్యక్రమాలను కూడా పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయుల ఆదరణ అనేది లభిస్తుంది. అభిమానాన్ని పొందుతారు. ఇక పరిచయాలు పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. ఎంతటి వారినైనా అత్యంత నేర్పుగా ఆకట్టుకోగలుగుతారు. ఇక సేవా కార్యక్రమాల్లో కూడా ఈరోజు కర్కాటక రాశి వారు పాల్గొంటారు. అలాగే తమలోని నైపుణ్యత అనేది వెలుగు చూస్తుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. ఇల్లు, వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో పెట్టుబడులను రెట్టింపు చేస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఉన్న ఆటంకాలను తొలగించుకొని ఊరట చెందుతారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు ఆశ్చర్యకరమైన అవకాశాలను లభిస్తాయి. ఇక విద్యార్థులు ఈరోజు సంతోషకరంగా గడుపుతారు. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు దూర ప్రాంత బంధుమిత్రుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి నూతన పరిచయాలు కొంత ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు కలిసి వస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన ఫలితాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు
సహోద్యోగుల సహకారంతో ఉన్నతాధికారుల అండదండలతో తమకు కావలసిన పనిని చేయించుకోగలుగుతారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. సింహరాశి వారికి ఈరోజు యత్న కార్యసిద్ధి అనేది ఉంది కాబట్టి ప్రతి పనిలో కూడా విజయం అనేది సిద్ధిస్తుంది. ఇక సింహరాశి వారు ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు, శుభవార్తలను వింటారు. ఇక ఈరోజు మీకు పట్టుదల అనేది అధికంగా ఉండి ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అలాగే సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక ఇంట శుభకార్యాలను కూడా నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు సింహరాశి వారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అందరితో మంచి ప్రవర్తన అనేది ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. అలాగే ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి ఖచ్చితంగా లభిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకున్న పదవులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ధనయోగం కూడా కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం లభిస్తుంది. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో సింహరాశి వారికి కూడా లాభాలు అనేవి గడించే అవకాశం కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు ఆర్థికంగా చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న సమయానికి డబ్బు అయితే చేతికి అందుతుంది. మీరు వేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఫలిస్తాయి. ఇక ఈరోజు ఆప్తులతో కలిసి విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి పదవులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు పరిశోధకులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న ఇబ్బందుల నుండి ఈరోజు బయటపడగలుగుతారు. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. ఇక ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు గణేష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది. కన్యారాశి వారికి ఈరోజు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు. అలాగే ఈరోజు కన్యారాశి వారికి మొండి బాకీలు సైతం వసూలవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఇక కన్యారాశి వారు ఎవరైతే వృత్తి ఉద్యోగాలలో ఉన్నారో తమ యొక్క పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలను లాభసాటిగా ముందుకు తీసుకువెళ్తారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి అఖండమైన ధనప్రాప్తి అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే కుటుంబంలో ఏవైతే విరోధాలు ఏర్పడి ఉన్నాయో అవి తొలగిపోయి సఖ్యత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు తగినంత ఆదాయం ఉండడం వల్ల రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైద్యులకి మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. మంచి అవకాశాలను దక్కించుకుంటారు. అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి సదవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక సినీ రంగం వారికి ఆర్థిక లాభాలు కనబడుతున్నవి. కళాకారులకు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు ఉన్నవి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి కుటుంబ సఖ్యత వలన మంచి మానసిక ప్రశాంతత కలుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పులు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలుగుతుంది. ఇక ఊహించని శుభయోగాలతో ఈరోజు కన్యారాశి వారు ఉక్కిరిబిక్కిరవుతారు. కన్యారాశి వారు ఈరోజు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పాత మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు. అనుకున్న కాంట్రాక్టర్లు దక్కించుకోగలుగుతారు. స్థలాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో అధిక లాభాలను గడిస్తారు.
ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి సన్మానాలు అనేవి జరుగుతాయి. ఇక ఈరోజు విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు రాగలవు. ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి కుటుంబ వివాదాలు తీరి ప్రశాంతమైన జీవనం అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యా రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు సన్నిహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక భూ సంబంధిత వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు అనుకూలమైన మార్పులు అనేవి జరుగుతాయి. వాటి నుండి బయటపడగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఉత్సాహవంతంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము చేసిన పనికి తగిన గుర్తింపును పొందుతారు. అలాగే తులారాశి వారికి ఈరోజు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి ప్రయాణాలను వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. మంచి శుభయోగాలు కలుగుతాయి. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ధనలాభం అనేది కనబడుతుంది, ధనయోగం అనేది కనబడుతుంది. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఎవరైతే తులారాశిలోని వ్యవసాయదారులు ఉన్నారో వారికి పంట లాభం అనేది కనిపిస్తుంది. ఈరోజు తులారాశి వారు నూతనోత్సాహంతో అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకొని ముందుకు సాగుతారు. సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. మీ జీవితం సాఫీగా సాగేందుకు మార్గం సుగమం అవుతుంది. అలాగే ఈరోజు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను ఈరోజు సమకూర్చుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎటువంటి ఇబ్బందులైనా అధిగమించగలుగుతారు. ఈరోజు పారిశ్రామిక రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఇక విద్యార్థులకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి వాహన మరియు గృహయోగాలు అనేవి కనిపిస్తున్నవి. ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి రోజు ఆదాయ మార్గాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిని కూడా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కావలసిన నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇంకా ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు వీరి యొక్క మానసిక దృఢత్వం అనేది పెరగడం వలన అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు డబ్బుని పొదుపు చేయడం అనేది ఈరోజు వృశ్చిక రాశి వారు చేస్తారు కాబట్టి ఆర్థికంగా ఎలాంటి లోటు అయితే కనిపించట్లేదు. ఇక బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ధనయోగం అనేది కలుగుతుంది. ఇక తగినంత ఆదాయం సమకూరడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదురుతుంది. అలాగే ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో కుటుంబ సభ్యులతో విదేశీయానం చేసే అవకాశం అయితే వస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు లాభాలను గడిస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి కొత్త పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. పుట్టినరోజు వేడుకలకు హాజరవుతారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటికి కార్యరూపం అనేది ఇస్తారు. చిరకాల స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతమైన పోస్టులు అనేవి వస్తాయి. ఇక పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైన కాలంగా ఈరోజు చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు తమ యొక్క శ్రమ అనేది ఫలించి చాలా తృప్తి పడతారు, ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5.
ఈరోజు వృశ్చిక రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుస్సు రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నిర్ణయాలకు తగిన ప్రశంసలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు గృహంనకు శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలకు పెట్టుబడులను అందుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి మంచి శుభ ఫలితాలు అనేవి కనబడుతున్నవి. సంపూర్ణ ఆరోగ్యం కనబడుతుంది. అలాగే స్థిరమైన ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ఇక విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా, వ్యాపారపరంగా మరియు విద్యాపరంగా నివసిస్తున్నారో వారికి అన్ని విధాలంగా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలని గడిస్తారు. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ధనుసు రాశి వారు ఉన్నారో వారికి మంచి శుభవార్త అనేది అందుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకమైన రోజుగా చెప్పవచ్చు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఏవైతే పనులలో అవరోధాలు అనేవి కలుగుతున్నాయో అవి ఈరోజు తొలగిపోతాయి. అలాగే ఆదాయం అనేది సంతృప్తికరంగా ఉంటుంది. అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అనేవి అందిస్తారు. ఇక ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ధనుసు రాశి వారు వాటన్నిటినీ నిజం చేసుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్న వివాదాల నుండి బయటపడతారు. సాంకేతిక నిపుణులు, రాజకీయ వర్గాల వారికి కృషి అనేది ఫలిస్తుంది. మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక విద్యార్థుల యొక్క అంచనాలు అనేవి నిజమవుతాయి. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది అన్ని విధాలుగా అందుతుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారు శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం చేయించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు చేసే ప్రతి పనిలో కూడా మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. అలాగే మకర రాశి వారికి ఈరోజు అత్యంత యోగదాయకమైన రోజుగా చెప్పవచ్చు. తీసుకునే నిర్ణయాలు అత్యంత శుభయోగాలను కలిగిస్తాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనిపిస్తున్నవి. రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు వస్తుంది. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం అనేది మకర రాశి వారికి దొరుకుతుంది. ఈరోజు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ధన వ్యవహారాలు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. ఇక ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క కళలు ఈరోజు సాకారం అవుతాయి. అలాగే మకర రాశి వారు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఇంతటి వారినైనా మాటల చాతుర్యంతో ఈరోజు ఆకట్టుకుంటారు మకర రాశి వారు. మకర రాశిలోని విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇక మిత్రుల నుండి అందిన ఆహ్వానం మిమ్మల్ని కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది నెలకొంటుంది. ఇక సంతానంపై పెట్టుకున్న ఆశలు అనేవి ఈరోజు మకర రాశి వారికి ఫలిస్తాయి. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. ఇక నూతన భాగస్వాములు చేరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము కోరుకున్న మార్పులు అనేది ఈరోజు జరుగుతుంది. ఇక తమ సమర్థతను చాటుకుంటారు. ఈరోజు రాజకీయ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. ఇక ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి.
ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ యత్నాలు చేస్తున్నట్లయితే వారి కలలు సాకారం అవుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మరింత ఉత్సాహవంతంగా పనిచేసి లాభాలను గడిస్తారు. చేపట్టిన పనులన్నీ కూడా అప్రయత్నంగా పూర్తవుతాయి ఈరోజు కుంభరాశి వారికి. అలాగే కుంభరాశి వారిలో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారికి మంచి పదవి అనేది దక్కుతుంది. అలాగే కుటుంబ సౌఖ్యం అనేది కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఎవరైతే విదేశాలలో విద్యార్థులు ఉన్నత చదువుల కోసం చూస్తున్నారో, ఫర్దర్ యూనివర్సిటీ కోసం పోవాలని చూస్తున్నారో వారికి ఆ యూనివర్సిటీలో స్థానం అనేది దక్కవచ్చు. ఇక వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి పంట లాభం అనేది దక్కుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు చేసే ప్రతి పనికి మంచి ప్రతిఫలం అనేది దక్కుతుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు పెట్టుబడులలో లాభాలను అందుకోగలుగుతారు ఈరోజు. ఇక ఆదాయం సరిపడినంత లభించడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే స్నేహితుల నుండి, సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక కష్టపడ్డదానికి ప్రతిఫలం అనేది ఈరోజు కనిపిస్తుంది. అలాగే సోదరులను కలుసుకొని ముఖ్య విషయాలపై సంప్రదిస్తారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది కుంభరాశి వారికి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో అధిక లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవులు అనేవి దక్కుతాయి. చిత్ర పరిశ్రమ వారు, వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త నిర్ణయాలను తీసుకుంటారు ఈరోజు. ఇక విద్యార్థులకు ఒక ప్రకటన ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు బంధుమిత్రులతో గృహంన సందడిగా గడుపుతారు. అలాగే ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు కలిగిన కొత్త పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి నూతన వ్యాపార విస్తరణలో ఉన్న అవరోధాలను అధిగమించి ముందుకు సాగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత స్థానాలను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశిలోని రాజకీయ నాయకులకు ఊహించని పదవులు దక్కుతాయి. ఇక పోగొట్టుకున్న ధనాన్ని మీనరాశి వారు తిరిగి పొందగలుగుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా కాలంగా పోగొట్టుకుని ఉన్న ఉద్యోగాన్ని తిరిగి పొందగలిగే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక మీనరాశి వారు ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. అక్కడి విద్యార్థులకి మంచి శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నవి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక మీనరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి వివాహ సంబంధం అనేది కుదురుతుంది. ఇక ఈరోజు అందరిలోనూ మీ అభిప్రాయాన్ని వెల్లడించేంత మీకు మంచి రోజుగా చెప్పవచ్చు. అందరిలోనూ మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. ఇక ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాహనాలను మరియు భూములను కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి రావాల్సిన సొమ్ము చేతికందుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలన్నీ కూడా ఉత్సాహవంతంగా సాగుతాయి. మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు ఊహించనంత అభివృద్ధిని సాధిస్తారు. ఇక
విద్యార్థులు మంచి అవకాశాలు పెరగడం వలన మరింత ఆనందంగా గడుపుతారు ఈరోజు. అలాగే మీనరాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. మీనరాశి వారికి అదృష్ట రంగులు నలుపు, ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు గణపతిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.